తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో సీనియర్ నేత వి హనుమంతరావు నివాసం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి అంబర్పేట్లోని విహెచ్ నివాసానికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. వీరిద్దరి మధ్య దాదాపు 2 గంటల పాటు ఏకాంత చర్చలు జరిగాయి. భేటీ అనంతరం వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని స్పష్టం చేశారు. అయితే సుదీర్ఘకాలం పాటు జరిగిన ఈ చర్చల్లో పార్టీ బలోపేతం మరియు భవిష్యత్తు కార్యాచరణపై కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా విహెచ్ తన మనస్సులోని మాటను బయటపెట్టారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి తాను అందిస్తున్న సేవలను గుర్తు చేసుకున్నారు. గత 10 ఏళ్లుగా అధికారంలో లేకపోయినా బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను చేసిన పోరాటాన్ని వివరించారు. ఈ క్రమంలో తనపై 16 కేసులు నమోదైనప్పటికీ వెనకడుగు వేయలేదని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడడమే తన జీవిత ఆశయమని విహెచ్ ప్రకటించారు. ఇందుకోసం అహర్నిశలు కృషి చేస్తానని, హైకమాండ్ తీసుకునే ప్రతి నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం కూడా రాహుల్ గాంధీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టడమేనని, ఆ లక్ష్య సాధనలో తాను భాగస్వామినవుతానని తెలిపారు. మొత్తానికి వేం నరేందర్ రెడ్డి పర్యటనతో విహెచ్ మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లో తన మార్కు చూపించడానికి సిద్ధమయ్యారని అర్థమవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కొనుగోలు 24/7 న్యూస్ టీవీ.